హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఎగ్జాక్ట్గా 6 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా 6కి అలా లేచి లేవగానే డోర్ తీసేసి గుమ్మాలు అవి క్లీన్ చేద్దాం అనేసరికి ఫుల్ వర్షం పడుతూనే ఉందండి. అంటే నైట్ అంతా వర్షం పడుతుంది, చూసారు కదా, గచ్చంతా అలా తడిచిపోయి మొక్కలన్నీ కూడా. ముందు రోజు మొగ్గలు కూడా ఏం కొయ్యలేదు. అలా మందార పువ్వులు అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే వెదర్ చల్లగా ఉంది కదా, ఇతనికైతే వెజిటేబుల్ బిర్యానీ లాగా క్యారెట్స్కి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇలా వెజిటేబుల్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేసేసి 2 బాటిల్స్తో వాటరు, నెక్స్ట్ క్యారేజ్ అయితే ముందు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అన్నీ అయిపోయాయి అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అతను వెళ్ళక ముందలే ఇవన్నీ అయిపోయాయి. కాకపోతే వీడియో అనేది ముందుది వెనక అలా పెట్టున్నానండి, అంతే తేడా. ఇంకా అతను కూడా బయలుదేరిపోతున్నారు. ఇక్కడ బయలుదేరేటప్పుడైతే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా షేర్ చేయాలి. ఏంటి అంటే చపాతీ పిండి కలుపుతాం కదా ఎప్పుడు కూడా. చాలామంది ఏంటంటే చపాతీలు మెత్తగా రావట్లేదు, గట్టిగా ఉంటున్నాయి, ముద్ద కలిపేటప్పుడు కూడా స్పాంజీగా ఉండట్లేదు. మీరు ఎన్ని చపాతీలు అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని చపాతీలకి తగినంత వాటర్ని అయితే వేడి చేసుకోండి. వేడి చేసుకున్న వాటర్ని మీరు ఎందులో అయితే చపాతీ ముద్దని కలపాలి అనుకుంటున్నారో అందులో వేసుకోండి. ఇక్కడ చిట్కా అన్నానే ఇదే చిట్కా అండి. హాట్ వాటర్, నార్మల్ వాటర్తో, పాలతో, నెక్స్ట్ అరటిపండుతో చాలా చాలా ప్రయత్నాలు నేను చేశాను. అవన్నీ కాకుండా ఒక గిన్నెలో హాట్ వాటర్ని అయితే ఇలా వేసేసి మీరు ఎన్ని చపాతీలు అయితే చేయాలి, నెక్స్ట్ ఏ క్వాలిటీ పిండిని యూజ్ చేస్తున్నారో ఆ పిండిని అయితే ఇందులో అయితే వేసేసేయండి. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఎన్ని చపాతీలు చేస్తున్నారో దానికి తగినంత సాల్ట్ వేసేసి హాట్ వాటర్లో అయితే ఇలా పిండిని డైరెక్ట్గా వేసేయండి. పిండిని వేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకున్నాం కనుక స్పూన్తో ఒకసారి ఇలా అటు ఇటు కలిపేయండి. స్పూన్తో కలుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా అప్పటికి చల్లారుతుంది కదా, చల్లారేటప్పుడు చేత్తో బాగా కలపండి. చేత్తోనంటే చెయ్యి మొత్తం కాకుండా వేలుతోనే ఇలా ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది కొంచెం స్మూత్గా వస్తుందండి. కాకుండా గట్టిగా మన హ్యాండ్ అంతా యూజ్ చేసి కలిపితే ఇంకా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ వేళ్ళతో మాత్రమే ఇలా పిండి మొత్తం కలిపేటట్టుగా కలిపితే బాగా వస్తుందన్నమాట, స్మూత్గా. చపాతీ కూడా మనకి స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇలా చపాతీ అంటే చాలామంది చాలా గట్టిగా చేస్తుంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ముద్దనైతే మీరు ఈ విధంగా అయితే కలిపేసేయండి, బాగుంటుంది చపాతీ కూడా. అయితే అలా ముద్ద కలుపుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసేసి మూత పెట్టేసి రెస్ట్లో ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ వదిలేయండి. దాని తర్వాత ఉండల్లాగా చుట్టేసి చపాతీలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చపాతీలు. అంటే మెయిన్ మెత్తగా ఉంటాయి అన్నమాట, మరీ గట్టిగా ఎండిపోయినట్లు కాకుండా అలా వస్తాయి. ఇదే మీకు ఒక చిన్న చిట్కా ఈరోజైతే. నెక్స్ట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి మీకు. అది ఏంటి అంటే ఆదివారం సప్తతిథి వస్తే దానిని భాను సప్తమి అంటారండి. ఈ పర్వదినాన సూర్యునికి ఆవు పాలతో చేసిన పరమాన్నం సూర్యునికి నివేదిస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఆ రోజు చేసిన దానం, జాపం, హోమం ఏదైనా ఎక్కువ రెట్లలో మనకి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఆదివారం అంటే చాలామంది లేటుగా లేస్తారు, అందులో నేను కూడా ఒకదాన్ని. కాకపోతే ఈ ఆదివారం వచ్చే సప్తతిథి వస్తుంది కదా, భాను సప్తమి అంటారనమాట. ఆ రోజున మీరు వేగంగా సూర్యునికి ముందునే నిద్ర లేచి స్నానం అవి చేసుకోవాలి. కాకపోతే ఒంటికి కానీ తలకి కానీ నూనె పెట్టుకోరాదు. నెక్స్ట్ వెల్లుల్లి, నెక్స్ట్ మాంసాహారాలు ఆ రోజు దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ బ్రహ్మచార్యం కూడా ఆ రోజు పాటించాలన్నమాట, పాటిస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆ రోజున మీరు సూర్యాష్టకం లేకపోతే శ్రీ సూర్యనారాయణ స్వామి నమః అనేసైనా స్మరించుకోవచ్చు. సూర్యాష్టకమే చదవాలని లేదు. ఆ రోజు ఆదివారం రోజు భాను సప్తమి కనుక మీరు సూర్యునికి ఆవు పాలతో చేసిన పరమాను, నెక్స్ట్ సూర్యాష్టకం ఇవన్నీ చదవడం వల్ల మీకు వ్యాపార వృద్ధి కానీ నెక్స్ట్ ఉద్యోగం ఏదైనా మంచి జరుగుతుందండి. ఆ రోజు చేసే పూజా ఫలం అనేది బాగుంటుంది.
అయితే నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేశానండి. కొంతమంది పాటిస్తారు గదా! అటువంటి వాళ్ళకైనా యూజ్ అవుతుందని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇవి తెల్ల జొన్నలు ఒకసారి వీడియో పెట్టాను కదా! అవే. అయితే వాటిని ఎలా యూజ్ చేయాలనేది నాకు తెలియదు. నిజంగా చెప్తున్నానండి ప్యూర్‌లీ. అయితే వీటిని ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తున్నాను చూసేసేయండి. గ్యాస్ ఆన్ చేసి కొంచెం మందంగా వెడల్పుగా ఉన్నది ఇటువంటి గిన్నె తీసుకోండి. పెట్టేసేయండి గ్యాస్ మీద. పెట్టేసి నేను ఒక 3 టైమ్స్ అలా వేసుకున్నాను కదా! అలా వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టుకున్న తర్వాత మీరు మూతనైతే ఓపెన్ చేయండి. మీకు చూపించడం కోసం నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా! మన పాప్‌కార్న్స్ ఉంటాయి. అలానే బాగా పాప్‌కార్న్స్ లాగా అవుతాయి. కాకపోతే మూత పెట్టేసి మంటను సిమ్‌లో పెట్టేసి పాప్‌కార్న్స్ మనం ఏ విధంగా అయితే ఇలా టర్న్ చేస్తూ ఉంటాం. టర్న్ అంటే అటు ఇటు మూతతో ఉండేటప్పుడే అటు ఇటు కదుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఇలా పాప్‌కార్న్స్ లాగా తయారైపోతాయి. అవైతే పక్కన పెట్టేసేయండి. ఇవి జొన్న ఉండల్లాగా కట్టమన్నారండి. అప్పుడు మా అత్తయ్య గారు కట్టేవాళ్ళంట మా హస్బెండ్ చిన్నప్పుడు. అవి ఎలా ఏంటనేది నాకు తెలీదు. అయితే అమ్మకి పాకం ఎలా తీయాలని అడిగాను. నెక్స్ట్ మా పక్కన ఒక ఫ్రెండ్ ఉంది దానికి కూడా అడిగానండి. అయితే గ్యాస్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టి అందులో వాటర్ వేసుకొని బెల్లం వేసేసేయండి. బెల్లం చూసారు కదా! ఇలా బబుల్స్ లాగా రావాలి. బబుల్స్ లాగా వచ్చేటప్పుడు కూర కప్పుతో ఒక కప్పుతోని వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని అందులో నేను వేస్తున్నట్టుగా వేస్తే జస్ట్ చూసారు కదా! అలా గడ్డలాగా కడితే పాకం వచ్చేటట్టుగా. లేదు ఫస్ట్ వేసినప్పుడు చూసారు కదా! వాటర్‌లో కలిసిపోతుంది. అలా కలిసిపోతే మట్టుగా పాకం రానట్లనమాట. ఇదే మీకు చిన్న హింటు. నేను కూడా ఫస్ట్ టైం పాకం తీస్తున్నానండి. ఇది కూడా మా హస్బెండ్ కోసం. ఎప్పటినుంచో చేయమంటున్నారు ఇవి. అయితే అలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా వేయించుకున్నాను కదా జొన్నలు, అది పాప్‌కార్న్స్ లాగా అవైతే వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. ఈ బెల్లం పాకం అనేది ఆ జొన్నలకి బాగా కలిసేటట్టుగా కలపాలి స్పూన్‌తో. అయితే ఇక్కడ నాకు ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలనేది నాకు తెలీదు కదండీ. తెలియకైతే కొంచెం బెల్లం అనేది తక్కువ పడింది. కానీ బావుంది. ఉండైతే బాగా వచ్చేసింది. అయితే గ్యాస్ మీద ఉండేటప్పుడే బాగా కలిపేసిన తర్వాత ఇలా వేడి వేడిగా ఉండేటప్పుడే చేత్తో ఇలా ఉండలు చుట్టేసుకుంటే మనకి జొన్న ఉండలనేవి రెడీ అయిపోతాయి. కొత్త వంటకం. నెక్స్ట్ ఫస్ట్ టైం పాకం అయితే తీశాను మా ఇంట్లో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ కోసమండి ఇదంతా ఎంత కష్టపడిందంతా కూడా. అయితే జొన్న ఉండలు ఎలా చేశానో చూసారు కదా! ఈ ప్రాసెస్‌లోనే చేసేసేయండి. వస్తాయి. నేను కొత్తగా చేసిన ఫస్ట్ టైం చేసిన చాలా వచ్చాయన్నమాట. మీకు కూడా అలానే వస్తాయి. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఈ జొన్న ఉండలు చుట్టుకున్న తర్వాత ఇవి హెల్త్‌కి చాలా మంచిదంట మా హస్బెండ్ చెప్పారు. పిల్లలకి అలా అంటే రోజుకొకటి తిన్నా ఏం కాదు. చాలా హెల్తీ ఫుడ్డు. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంటున్నారు. అయితే ఈ ఉండలు ఇవన్నీ చుట్టుకున్న తర్వాత అయితే మరి వీడియోస్ ఏం తీయలేదు. అప్పటికే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6:30కి అలా మా హస్బెండ్ ఇంకా స్కూల్ నుంచి 5:30కి అలా వచ్చారు. టీ పెట్టుకున్న తర్వాత బన్నీ ఇంక తినడానికి ఏం లేదు అంటున్నాడని ఈ ప్రాసెస్ అయితే మొత్తం అతనే చేశాడండి. ఫస్ట్ వేయించడం అవన్నీ ఉన్నాయి కదా! మా హస్బెండే చేశారు. నాకు వేయించడం అవేం రాదు. అందుకనే అతనే ప్రాసెస్ అంతా చేశారు. ఈ పాకం మాత్రం నేనే తీశాననమాట. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.